అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెక్షన్ ఆఫ్ తెలుగు. సో ఈ రోజు వీడియోలో నేను వచ్చేసి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి చెప్తున్నానండి. నేను ఒక 5 days నుంచి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేశాను. సో ఎందుకంటే లాక్డౌన్ ఉండడం వల్ల కంప్లీట్లీ మనం కొత్త కొత్త వంటకాలన్నీ చేసేసుకుని తినేసి వెయిట్ పెరిగిపోతున్నాము. నేనైతే వెయిట్ పెరుగుతున్నాను. సో అది స్టాప్ చేద్దామని చెప్పి నేను అఫ్కోర్స్ నేను కొంచెం ఒబెసిటీలోనే ఉన్నాను. సో దానికి తగ్గడానికి కొంచెం ప్రయత్నాలు చేస్తున్నాను. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ట్రై చేస్తే బాగుంటుంది కదా, చాలా మంది మంచి రిజల్ట్ ఉందని చెప్పారు అని చెప్పి సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ట్రై చేశాను. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఎలాగ చేయాలి, ఎవరెవరు చేయకూడదు, అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది మీకు ఇస్తాను ఈ వీడియోలో. సో లెట్స్ గెట్ స్టార్ట్. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, సో నా ఫేస్ లో కొంచెం గ్లోగా అనిపిస్తుంది. సో ఇది అన్నిటికీ కారణం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అండి. సో మనకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో గ్రోత్ హార్మోన్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. అదేంటంటే యాంటీ ఏజింగ్, అండ్ అలాగే మనకి స్కిన్ కి, నెయిల్స్ కి అన్నిటికీ కూడా మంచి సప్లై వస్తుంది. అది ఎట్లా వస్తుంది ఏంటి కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో ఏంటంటే సో మొత్తం చాలా బెనిఫిట్స్ అవన్నీ ఉన్నాయండి. నేను నోట్బుక్ లో రాసుకున్నాను కంప్లీట్ గా బెనిఫిట్స్, తర్వాత అలాగే ఎవరెవరు చేయాలి, ఏమేమి తినొచ్చు, సో ప్రతి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే మనము కొంత మేరకు ఒక 8 hours 16:8 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో కొన్ని గంటలు తింటాము, తర్వాత కొన్ని గంటలు ఫాస్ట్ చేస్తాం అనమాట. సో ఇలాగా చాలా ఉన్నాయి. 16:8 కానీ, లేదంటే 17:9 కానీ, 20:4 కానీ, 23:1 మీల్ ఏ డే. సో ఇలాగా చాలా చాలా రకాలుగా ఉన్నాయి. సో మీ కన్వీనియంట్ బట్టి చేయొచ్చు అది. సో నేనైతే 20:4 అంటే 20 hours ఫాస్టింగ్ చేస్తున్నాను, 4 hours తింటున్నాను. సో ఇలాగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఉంటుందండి. సో దీనివల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో మెయిన్ గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల ఏంటంటే ఎక్స్ట్రీమ్ ఫ్యాట్ లాస్ అవుతుంది. మామూలుగా మనం ఫుడ్ ఎప్పుడైనా తీసుకుంటే ఆటోమేటిక్ గా బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి హై అవుతాయి. సో హై అయిన తర్వాత ఆ ఎనర్జీ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ది గ్లైకోజన్ అనమాట. సో మన ఫుడ్ తిన్న తర్వాత గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ అయితే ఇన్సులిన్ అనేది ఆటోమేటిక్ గా ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అయ్యి బ్లడ్ షుగర్ లెవెల్స్ ని ఏ సెల్స్ కంటే ఆ సెల్స్ కి అందజేసేస్తుంది. మనం ఫుడ్ ఎప్పుడైతే తీసుకుంటామో మనం ఆటోమేటిక్ గా మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి హై అవుతాయి. హై అయిన తర్వాత ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ తర్వాత ఇలా ప్రాసెస్ జరుగుతుంది కదా. సో ఎనర్జీ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ ది గ్లైకోజన్ అనమాట. సో మన ఎనర్జీని గ్లైకోజన్ గా కన్వర్ట్ చేసి లివర్ లో స్టోర్ చేసుకుంటుంది అప్ టు 12 hours వరకు. మీరు కంటిన్యూగా ఫుడ్ ఇవ్వటం వల్ల ఏంటంటే లివర్ లో ఉండే గ్లైకోజన్ వరకే కన్జ్యూమ్ అవుతుంది, కానీ మన బాడీలో ఉండే ఫ్యాట్ అనేది ఎప్పుడు స్టోర్ అయ్యేది అంతే ఉంటుంది, కానీ అది డిప్లీట్ అవ్వదు ఎప్పటికీ. సో మనం ఈ ఫాస్టింగ్ చేయడం వల్ల ఏంటంటే మీరు ఓన్లీ 8 hours తింటారు, అంటే 8 hours లో గ్లైకోజన్ లెవెల్స్ అనేవి గ్లూకోజ్ లెవెల్స్ అనేవి హై ఉంటాయి. 8 hours తిన్న తర్వాత హై ఉంటాయి. అది అయిపోయిన తర్వాత ఒక 12 hours కి మనకి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి తగ్గిపోయి మనకి లివర్ లో ఉండే గ్లైకోజన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మన బాడీ అనేది సో ఫ్యాట్ రిజర్వ్స్ ని తీసుకుంటుంది అనమాట. అంటే ఫ్యాట్ నుంచి బర్న్ చేస్తుంది ఎనర్జీ అనేది. సో ఇది మెయిన్ బెనిఫిట్. సో ఇదనమాట ప్రాసెస్. సో మీరు కంటిన్యూగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తారు, లంచ్ చేస్తారు, ఈవినింగ్ స్నాక్, అలాగే మార్నింగ్ స్నాక్, ఇలా కంటిన్యూగా తింటున్న కొద్దీ మన బాడీలో గ్లైకోజన్ అనేది లివర్ లో ఎప్పుడు కూడా అయిపోదు అనమాట, అంతే ఉంటుంది. దాని నుంచే తీసుకుంటూ ఉంటుంది, కానీ ఫ్యాట్ ని ముట్టుకోదు బాడీ అనేది. సో వన్స్ మీ ఈ గ్లైకోజన్ అనేది లివర్ లో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 12 to 14 hours మనం మీల్ తిన్న తర్వాత అది కంప్లీట్ గా డిప్లీట్ అయిపోతుంది అనమాట, అయిపోతుంది కంప్లీట్ గా. ఆ తర్వాత మన బాడీ అనేది ఫ్యాట్ నుంచి జనరేట్ చేసుకుంటుంది ఎనర్జీ అనేది. ఈ ప్రాసెస్ లో మనకి కీటోసిస్ అనే ప్రాసెస్ కూడా వస్తుంది. సో అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే హ్యూమన్ గ్రోత్ హార్మోన్ అండి. ఇది కూడా బాగా మనం నిద్రపోయేటప్పుడు ఈ హార్మోన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే యాంటీ ఏజింగ్, అలాగే మనకి బోన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి, అలాగే బోన్స్ స్కిన్ అనేది గ్లో అవుతుంది. సో ఇలా ఉంటుంది అనమాట. సో ఇన్సులిన్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది గ్రోత్ హార్మోన్ అండి. సో ఇన్సులిన్ ఎప్పుడైతే ఉంటుందో గ్రోత్ హార్మోన్ అనేది ఉండదు. సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి. సో ఇన్సులిన్ లెవెల్ మీరు ఒక 16 hours ఫాస్టింగ్ చేశారంటే ఆటోమేటిక్ గా 12 hours తర్వాత ఇన్సులిన్ లెవెల్ అనేది తగ్గిపోయి మనకి ఫ్యాట్ నుంచి బర్న్ చేసుకుంటుంది, బాడీ ఫ్యాట్ నుంచి బర్న్ చేసుకుంటుంది. కాబట్టి ఆ టైంలో మనకి 4 హార్మోన్స్ అనేవి రేజ్ అవుతాయండి. సో అందులో మెయిన్ గా గ్రోత్ హార్మోన్. ఈ గ్రోత్ హార్మోన్ వల్ల మనకి స్కిన్, నెయిల్స్, యాంటీ ఏజింగ్, మన బోన్స్, ఎవ్రీథింగ్ అంతా బాగుంటుంది.
ఈ ఫాస్టింగ్ చేసేటప్పుడు ఏంటంటే మనకి మామూలుగా కంటే కూడా అందరికి కంటే కూడా ఈ గ్రోత్ హార్మోన్ అనేది ఉమెన్ లో 1300% ఎక్కువగా రిలీజ్ అవుతుంది. అండ్ అలాగే మెన్ లో వచ్చేసి 2100% ఇంక్రీజ్ అవుతుంది ఎక్కువగా. సో ఎక్కువ విషయం కన్నా సరే మనం ఈ ఫాస్టింగ్ చేయొచ్చు. సో బాడీలో ఇన్సులిన్ అన్ని బాడీ పార్ట్స్ కి వెళ్ళి అన్ని సెల్ మాలిక్యూల్స్ దగ్గరికి వెళ్ళి మనకి ఎనర్జీని పంపిస్తూ ఉంటుంది కదా, గ్లైకోజన్ ని పంపిస్తూ ఉంటుంది కదా. సో అలా ఏంటంటే సెల్స్ అనేవి లోపల ఎల్లో చేయవన్నమాట. ఎందుకంటే వాటికి అలవాటు పడిపోయింది, ఎక్కువ ఇన్సులిన్ స్ట్రైక్ అయితే గానీ సెల్స్ ఓపెన్ అవ్వట్లేదు, అట్లా అలవాటు అయిపోయింది మన బాడీకి. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల ఏంటంటే మనకి ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే మీకు తక్కువ ఇన్సులిన్ ఉన్నా సరే సెల్స్ అనేవి ఓపెన్ అవుతాయి, గ్లైకోజన్ తీసుకోవడానికి ఇష్టపడతాయి. సో దానివల్ల మనకి షుగర్ క్రేవింగ్స్ అనేవి ఉండవు అనమాట. సో షుగర్ క్రేవింగ్స్ అందుకే ఎక్కువ వస్తూ ఉంటాయి మనకి. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల షుగర్ క్రేవింగ్స్ ఉండవు. దేనికి రీజన్ అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా. అండ్ అలాగే డీటాక్సిఫై ద బాడీ. సో నేను ఆల్రెడీ డీటాక్సిఫికేషన్ ఎందుకు జరుగుతుందంటే మీరు కంటిన్యూగా మార్నింగ్ నుంచి నైట్, మార్నింగ్, ఆఫ్టర్నూన్, మళ్ళీ మార్నింగ్ మీల్, ఈవినింగ్ మీల్, పొద్దులసం తింటూ ఉంటే మన బాడీలో ఇన్సులిన్ అనేది ఎప్పుడు హైలోనే ఉంటుంది. అండ్ అలాగే ఈ ప్రాసెస్ అంతా జరుగుతూనే ఉంటుంది. సో వన్స్ మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం వల్ల ఏంటంటే, సో 16:8 ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 16:8 చేస్తే 8 అవర్స్ తింటారు, మిగిలిన 16 అవర్స్ ఫాస్టింగ్ ఉంటారు కాబట్టి సో మన బాడీ అనేది ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే దాని మీద ఫోకస్ చేయాలి. సో ఇందువల్ల మన ఇన్సులిన్ మీద ఎక్కువ ఫోకస్ చేయకుండా మన బాడీలో టిష్యూస్ ని రిపేర్ చేసుకోవడానికి కానీ, బాడీని క్లీన్ చేసుకోవడానికి, డీటాక్సిఫై చేసుకోవడానికి, హార్ట్ ఫంక్షన్ మెరుగుపరచుకోవడానికి యూజ్ అవుతూ చేస్తుంది అన్నమాట బాడీ ఫంక్షన్ అనేది. సో అందుకుని మనకి ఎక్కువ స్కిన్ అనేది గ్లో అవుతుంది అండ్ డిటాక్సిఫై అవుతుంది కాబట్టి ఆబ్వియస్ గా మనకి నెయిల్స్ బాగుంటాయి, హెయిర్ బాగుంటుంది, స్కిన్ బాగుంటుంది. ఇలాగ చాలా బెనిఫిట్. క్విక్ గా చెప్పాలంటే మీరు తిన్న వెంటనే మన బాడీలో షుగర్ లెవెల్స్ అనేవి హైగా ఉంటాయండి. సో గ్లూకోజ్ అనేది బ్లడ్ లో కలుస్తుంది, ఇన్సులిన్ స్ట్రైక్ అవుతుంది అండ్ ఇన్సులిన్ చేసుకుంటూ పోతుంది. అండ్ అలాగే గ్లైకోజన్ అనేది లివర్ లో స్టోర్ అవుతుంది. సో ఆఫ్టర్ 9 అవర్స్ తర్వాత సో మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫ్యాట్ ఈస్ నాట్ స్టోర్డ్ యాజ్ ఎ ప్రైమరీ సోర్స్ అనమాట. గ్లైకోజన్ మనకి లివర్ లో ఉన్నంత వరకు ఫ్యాట్ అనేది బాడీ యూజ్ చేసుకోవద్దు. వన్స్ అది డిప్లీట్ అయిపోయిన తర్వాత లివర్ నుంచి సో అప్పుడు ఫ్యాట్ అనేది బర్న్ అవుతూ ఉంటుంది మన బాడీలో. సో ఆఫ్టర్ మీరు తిన్న 9 అవర్స్ తర్వాత షుగర్ అనేది సెటిల్ అవుతుంది, బాడీలో షుగర్ లెవెల్స్ అనేవి డౌన్ అవుతాయి. ఆ తర్వాత 11 అవర్స్ తర్వాత ఏంటంటే ఎనర్జీ ఫ్రమ్ ప్రీవియస్లీ స్టోర్డ్ గ్లైకోజన్ ఈస్ ఎగ్జాస్టెడ్. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, లివర్ లో మనకి గ్లైకోజన్ స్టోర్ అవుతుందండి, అది 11 అవర్స్ తర్వాత కంప్లీట్ గా అయిపోతుంది. సో నెక్స్ట్ ఏంటంటే మన బాడీ అనేది ఫ్యాట్ రిజర్వ్ నుంచి తీసుకుంటుంది అనమాట. ఫ్యాట్ రిజర్వ్స్ నుంచి మనకి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. సో యావరేజ్ గా మనకి ఫ్యాట్ రిజర్వ్ ఒక పర్సన్ లో ఫ్యాట్ రిజర్వ్ అనేది మొత్తం 80,000 క్యాలరీస్ ఉంటాయండి. ఫ్యాట్ రిజర్వ్ గా 80,000 క్యాలరీస్ ఉంటాయన్నమాట. సో చూసుకోండి ఎంత ఫ్యాట్ ఉంటుంది. నేను యావరేజ్ గానే చెప్పాను, ఇంకా ఒబేసిటీ పీపుల్ వీళ్ళందరి గురించి కూడా చెప్పలేదు. సో ఆఫ్టర్ 12 అవర్స్ తర్వాత ఏంటంటే కీటోన్స్ అనేవి ఇంకొకటి ప్రొడ్యూస్ అవుతుందండి. కీటోన్స్ అనేవి ఫ్యాట్ రిజర్వ్స్ ని బ్రోక్ చేయడం వల్ల కీటోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఫ్యాట్ బ్రేక్ అవడం వల్ల కీటోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఆ కీటోన్స్ ఏంటంటే నర్వ్ సెల్స్ ని డెవలప్ చేస్తాయి అనమాట. సో బ్రెయిన్ లో స్టెమ్ సెల్స్ నుంచి న్యూ సెల్స్ జనరేట్ చేస్తాయి. సో ఈ స్టేజ్ లో మనం అటోఫేజీ అంటాము. సో అటోఫేజీ అంటే కొత్త న్యూ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి, డామేజ్డ్ సెల్స్ అని డికంపోజ్ అయిపోతాయి. ఇది ఏంటిదంటే ఆఫ్టర్ 16 to 18 అవర్స్ మీ మీల్ తర్వాత అటోఫేజీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది స్టార్ట్ అవడం వల్ల మనకి బాడీలో చెత్త అవన్నీ ఉంటాయి కదా, సెల్స్, డామేజ్డ్ సెల్స్, డికంపోజిషన్ సెల్స్ అనేవి డికంపోజ్ అయిపోయి కొత్త సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యి రీజనరేట్ అవుతాయి అనమాట, న్యూ సెల్స్ గా రీజనరేట్ అవుతాయి. సో మీరు అందుకుని కొంచెం యంగ్ గా అనిపిస్తారు, యాంటీ ఏజింగ్. సో ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి అటోఫేజీ. 6 హార్మోన్స్ మెకానిజం అనేది స్టార్ట్ అవుతుంది మన బాడీలో. ఆఫ్టర్ 11 అవర్స్ మనం తిన్న తర్వాత ఫ్యాట్ అనేది బర్న్ అవుతున్నప్పుడు ఈ హార్మోన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. వాటిలో గ్రోత్ హార్మోన్ ఒకటి అండ్ అలాగే గ్లైకోజన్, టెస్టిస్టోరన్ అండ్ ఎడ్రలిన్ అండ్ T3 ఈ హార్మోన్స్ అనేవి కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తాయి ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ లో. అండ్ కీటోసిస్ స్టేజ్ మనకి చెప్పాను కదా, కీటోసిస్ స్టేజ్ వల్ల మనకి బ్రెయిన్ లో న్యూ సెల్స్ అనేవి జనరేట్ అవుతాయి, స్టెమ్ సెల్స్ నుంచి న్యూ సెల్స్ జనరేట్ అవుతాయి. అండ్ దెన్ ఆఫ్టర్ అటోఫేజీలో మన
కంప్లీట్ మన బాడీ అనేది క్లీన్ అప్ అవుతుంది. సో ఓవరాల్ గా ఏంటి అంటే కంప్లీట్ గా మనం పొద్దున్న నుంచి రాత్రి వరకు తినటం వల్ల ఏంటంటే మన బాడీకి ఇన్సులిన్ స్ట్రైక్ అప్ చేసే దాంట్లోనే ఉంటుంది, కానీ బాడీని రిపేర్ చేసేదానికి అంత టైం ఉండదు, మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే. సో అలా కాకుండా మీకు కొంచెం కొన్ని గంటలు తిని కొన్ని గంటలు ఫాస్టింగ్ కనుక చేశారంటే 16:8 కానీ 17:9 కానీ 20:4 కానీ 23:1 కానీ ఇలాగ చేశారు అంటే మీకు కంప్లీట్గా మన బాడీ అనేది క్లీనప్ అయ్యి డీటాక్సిఫై జరగడానికి టైం ఉంటుంది. ఎందుకంటే ఇన్సులిన్ లెవెల్ అనేది స్లో అవుతేనే మన ఫ్యాట్ రిజర్వ్స్ అనేవి బర్న్ అవుతాయి, ఫ్యాట్ నుంచి ఎనర్జీ తీసుకుంటుంది అనమాట. సో ఇలాగా అండ్ నా ఎవ్రీ వీక్ అనేది నేను మీకు చెప్తూ ఉంటాను, ఎవ్రీ వీక్ నా ప్రోగ్రెస్ అనేది చెప్తూ ఉంటాను. అండ్ దీనికి తోడు నేను చోలెటింగ్ అని చెప్పి చాలా మంది మనకి యూట్యూబ్లో వర్కౌట్ చేసి రిజల్ట్ ఉందన్నమాట. సో ఆ వర్కౌట్ కూడా స్టార్ట్ చేశాను, ఎందుకంటే బెల్లీ ఫ్యాట్ ఉంది నాకు, ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చింది బాగా. సో బెల్లీ ఫ్యాట్ కోసం అని చెప్పి ఆవిడ చెప్పింది ఎక్సర్సైజ్ ఒక 10 minutes, కాకపోతే చాలా కష్టంగా ఉన్నాయి. నిన్నటి నుంచి స్టార్ట్ చేశాను, day 1, ఇవాళ day 2 చేయాలి. సో చాలా మంది రిజల్ట్ బాగుందని చెప్పి పెట్టారు, ట్రై చేద్దాము అని చెప్పి నేను ట్రై చేస్తాను. అండ్ కంప్లీట్ గా నా day 1 వీక్లీ వన్స్ ప్రోగ్రెషన్ అనేది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మీకు డెఫినెట్ గా షేర్ చేస్తాను అనమాట. ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే బిగ్ క్లీన్ అప్ అనమాట, బాడీ మొత్తం క్లీన్ అవుతుంది ఆఫ్టర్ 16 to 18 hours మీ మీల్ తర్వాత ఆటోఫేజ్ అనే లెవెల్ స్టార్ట్ అవుతుంది. సో ఇన్ని ఉంటాయి అన్నమాట మనకి. సో ఫ్యాట్ బర్నింగ్ హార్మోన్స్ అనేవి నేను ఇందాక చెప్పాను కదా, ఏంటిది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మెయిన్ గా అందరూ చేయొచ్చండి, కాకపోతే డయాబెటిక్ ఏ స్టేజ్ లో ఉన్న వాళ్ళైనా సరే చేయకూడదు. ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేటింగ్ మదర్స్ కాకుండా మిగిలిన ఎవరైనా చేయొచ్చు అనమాట ఈ డైట్. అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ తో లివర్ ప్రాబ్లమ్స్ తో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ డైటింగ్ కి రికమెండ్ చేయను నేను. సో ఇకపోతే ఏమేమి ఫుడ్ తినాలి, ఎలాగ చేయాలి అంటే మీరు ఒక టైం ఫిక్స్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 16:8 చేయాలనుకోండి, నేను ఒక ఫస్ట్ 2 days 16:8 చేసి తర్వాత 20:4కి నేను ఉండగలుగుతున్నాను అనమాట తినకుండా, అందుకని నేను మారాను అనమాట. మీరు ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఏంటంటే 14:10 చేయండి, అంటే 14 hours మీరు ఫాస్టింగ్ ఉండి 10 hours తినండి. తర్వాత చిన్నగా మార్చుకుంటా 16:8 రండి. మనకు ఒక రోజులోనే తినకుండా ఉండాలంటే కష్టం కదా, చిన్నగా అలవాటు చేసుకుంటూ రండి. బాడీకి హ్యాబిచువేట్ అవుతుంది, రోజుకి ఆ ఫాస్టింగ్ అలవాటు పడుతుంది అనమాట. 16:8 అంటే ఒక టైం ఫిక్స్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్నూన్ 12కి ఫిక్స్ చేసుకున్నారనుకోండి, ఈవినింగ్ వచ్చేసి 8కి క్లోజ్ చేయండి, 8 hours. సో నైట్ 8 నుంచి మళ్ళీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ 12 వరకు మీరు ఫాస్ట్ ఉండాలి. సో అలాగే నేను ఎగ్జాంపుల్ చెప్పాను, మీ కన్వీనియంట్ బట్టి మీరు టైం అనేది అడ్జస్ట్ చేసుకోండి. అండ్ అలాగే మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఏమైనా మీల్స్ ఏమున్నాయంటే రెగ్యులర్ గా మనం ఏం యూజ్ చేస్తామో అవే తినొచ్చు. సో కాకపోతే ఎక్కువ వెజ్జెస్ ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకుంటూ ఉండండి, కాన్స్టిపేషన్ ప్రాబ్లం కానీ ఇలాంటివి ఏమి ఉండవు. సో నేనైతే రెగ్యులర్ గా మామూలు దోశ కానీ ఇడ్లీ కానీ అవన్నీ తినేస్తాను, మామూలుగానే నా బ్రేక్ఫాస్ట్ నేను కంప్లీట్ చేసుకుంటాను. నేను చేసేది 20:4 కాబట్టి నేను మార్నింగ్ నైట్ ఆఫ్టర్నూన్ 1 o'clock నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 8 వరకు, 8 కాదు 9 వరకు ఉంటున్నాను ఫాస్టింగ్, 20 hours ఫాస్టింగ్ ఉంటున్నాను. సో ఆఫ్టర్ 9 తర్వాత ఏంటంటే నేను మామూలుగా ఇంట్లో చేసిన మామూలు టిఫిన్ ఉంటుంది కదా అదే తినేస్తాను. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి సో హెల్దీవి కొంచెం వేసుకోండి అనమాట, మీ డైట్ లో యూజ్ చేసుకోండి. నేను ఏంటంటే పన్నీర్ స్టిర్ ఫైన్ పన్నీర్ అలాగే వెజిటబుల్స్ ఏమేమి వెజ్జెస్ ఉంటాయి అన్ని యాడ్ చేసుకొని కొంచెం ఫ్రైలా చేసుకుని తింటున్నాను. అండ్ ఒక మ్యాంగో తినేస్తున్నాను. అండ్ అలాగే నేను ఇంతకు ముందు ఒజివా నుంచి కొలేజిన్ పౌడర్ ఒకటి తెప్పించాను కదా, అందుకుని అది కూడా 10 o'clockకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసిన తర్వాత ఏమైనా టీ తాగాలనిపిస్తే తాగుతాను, లేదంటే స్కిప్ చేస్తాను. డైలీ తీసుకోవట్లేదు టీ, అవి కూడా మానేసాను కంప్లీట్ గా. సో ఆఫ్టర్ అరౌండ్ 11 o'clock అలాగా కొలాజిన్ పౌడర్ వేసుకుని షేక్ తాగుతాను అనమాట. అది అయిపోయిన తర్వాత లాస్ట్ మీల్ మనకి 1 లోపు కంప్లీట్ చేయాలి కాబట్టి 1కి ఏంటంటే పన్నీర్ వెజిటబుల్స్ ఇంత పోర్షన్ లో సరిపోతుంది. అండ్ ఒక మ్యాంగో కానీ బనానా కానీ యాపిల్ కానీ ఒక ఫ్రూట్ ఇంక్లూడ్ చేసుకొని తింటున్నాను. సో దట్స్ ఇట్, అక్కడికి మన మీల్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఎక్కువ కార్బ్స్ అంటే కార్బ్స్ తినొచ్చు మీరు, కాకపోతే కొంచెం లో కార్బ్ డైట్ తీసుకోవడం బెటర్. ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల కూడా మన బాడీకి ఏం యూజ్ ఉండదు. సో అది ఇంకా ఎక్కువ ఇన్సులిన్ ట్రిగర్ చేస్తుంది మన బాడీలో. సో అందుకని కొంచెం మీరు రైస్ తీసుకోవాలంటే రైస్ తీసుకోవచ్చు, కాకపోతే రైస్ తక్కువ, కూరగాయలు ఎక్కువ తీసుకోండి. అండ్ సలాడ్ కానీ సూప్ కానీ తీసుకోవచ్చు.
అండ్ ఇలాగా ఏవైనా మీకు నచ్చినవి మీకు అవైలబుల్గా ఉండే తీసుకోవచ్చు. నేనైతే నాకు అవైలబుల్గా ఉన్నవి తీసుకున్నాను కానీ సపరేట్గా ఏం చేయట్లేదు. సో నిన్న పన్నీర్ దొరికింది కాబట్టి నేను పన్నీర్ తీసుకున్నాను. ఈరోజు మామూలుగా రైసే కుక్ చేసుకున్నాను. రైస్, రసము అలాగే కర్రీ ఒకటి తీసుకుని కొంచెం కర్డ్ వేసుకొని తినేస్తాను. సో దట్స్ ఇట్, ఇంకేం తినట్లేదు. సో మీకు అండ్ ఈవినింగ్ ఒకవేళ ఈవినింగ్ తినే వాళ్ళు ఉంటే నైట్ సో రోటీ కానీ పుల్కా కానీ ఇలా చేసుకోండి. బెటర్ నైట్ కార్బ్స్ ఈ రైస్ అనేది అవాయిడ్ చేయండి బెటర్. ఇంకా ఈ ఫాస్టింగ్ టైంలో మనం కొంతమంది అడగచ్చు ఏమేమి తీసుకోవచ్చు ఫాస్టింగ్ టైంలో అంటే, మనం సోడా అలౌడ్ అండి. సోడా తీసుకోవచ్చు మీరు, అది కూడా సాల్ట్ కానీ షుగర్ కానీ యాడ్ చేసుకోకూడదు. బ్లాక్ కాఫీ కానీ గ్రీన్ టీ కానీ తీసుకోవచ్చు. సో వేటిలో కూడా ఉప్పు కానీ పంచదార కానీ ఏవి వేసుకోకూడదు. తేనె కానీ ఏమి వేసుకోకుండా ప్లెయిన్ది తీసుకోగలిగితేనే మీరు తీసుకోవాలి మనం ఫాస్టింగ్ ఉండేటప్పుడు. అది వాటర్, ఇంతకు మించి మనం ఏవి తీసుకోకూడదు అనమాట. అవి షుగర్లో కలుపుకొని మీరు గ్రీన్ టీ తాగినా ఏవి తాగినా సరే మన ఫాస్టింగ్ అనేది బ్రేక్ అయిపోయినట్టే. సో అది గుర్తుపెట్టుకోండి. మీకు ఎప్పుడన్నా ఇందులో మెయిన్గా ఏంటంటే బ్లోటింగ్, కొంచెం గ్యాస్ ఫామ్ అవుతుంది కదా, మీకు సోడా తాగొచ్చు డైరెక్ట్గా. కొంచెం సోడా, కొంచెం ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ లెమన్ వేసుకొని తాగండి, సరిపోతుంది. చాలా మంది నేను ఏంటంటే స్టేటస్ కింద పెట్టుకున్నాను అనమాట ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్పి. దాన్ని చాలా మంది నన్ను ఫ్రెండ్స్లో కానీ ఇలా అడిగారు, నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు అంతసేపు అని చెప్పి. సింపుల్, నేను ఇంతకు ముందు వాటర్ ఫాస్ట్ చేశాను కాబట్టి నా హంగర్ ప్యాంక్స్ అనేవి అప్పుడు చాలా వరకు కంట్రోల్ అయ్యాయండి. షుగర్ క్రేవింగ్స్ కానీ అన్ని తగ్గాయి. సో ఇప్పుడు నేను 16:8 ట్రై చేశాను ఒక 2 days. తర్వాత నేను ఎక్కువసేపు చేయగలుగుతున్నానని చెప్పి 20:4కి వచ్చాను. మీరు మీ అవైలబిలిటీ, మీ బాడీని బట్టి మీరు ప్రయత్నించండి. సో నేను చేస్తాను కదా మీరు చేయాలని చెప్పి ఏం లేదు. సో కొందరు 1 meal a day కూడా చేస్తారు. సో 1000 calories అనేవి ఒకసారి తీసేసుకుంటారు. సో 1 hourలో తీసుకొని మిగిలిన 23 hours ఫాస్ట్ ఉంటారు. సో దానివల్ల నేను ఇందాక బెనిఫిట్స్ చెప్పాను కదా, ఫాస్టింగ్ ఉండడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అని చెప్పి. ఇన్సులిన్ స్లో అవుతుంది, ఇన్సులిన్ గ్లైకోజన్ లెవెల్స్ అనేవి లివర్లో డిప్లీట్ అయిపోతాయి. డిప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఫ్యాట్ నుంచి బర్న్ అవుతుంది. సో ఇది ప్రాసెస్, అందుకని చాలా మంది వెయిట్ రెడ్యూస్ అవుతారు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో. సో మీ అవైలబిలిటీకి బట్టి చిన్నగా పెంచుకుంటున్నారండి. ఒక్కసారి మీకు కావాలి చేసేయాలంటే కష్టము. బాడీ కొంచెం చిన్నగా హ్యాబిచువేట్ అవుతే తర్వాత మీరు చేయగలరు అనమాట. సో నేను ఇచ్చే సజెషన్ అది. సో ఒక్కసారి నేను 23:1 meal a day చేసేస్తానంటే చాలా కష్టము. సో నాకు కూడా కొంచెం ఆకలిస్తుంది. సో నేను అప్పుడప్పుడు తాగితే ఈవినింగ్ నైట్ గ్రీన్ టీ తాగుతాను. మాక్సిమం నేను అవాయిడ్ చేస్తాను. అండ్ నేను ఈ మార్నింగ్ ఆఫ్టర్నూన్ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే నాకు కొంచెం మైగ్రేన్ ఉందండి. సో ఫాస్టింగ్ వల్ల ఏంటంటే మైగ్రేన్ అనేది ట్రిగర్ అవుతుంది. మెజారిటీ మ్యాక్సిమం మైగ్రేన్ సివియర్గా ఉన్న పేషెంట్స్ కూడా దీన్ని అవాయిడ్ చేయడం బెటరు. ఎందుకంటే మీకు ఫాస్టింగ్ చేయడం వల్ల ఏంటంటే మనకి బాడీ ఎప్పుడైతే గ్లూకోజ్ లెవెల్స్ లో ఉంటాయో మనకి ఆటోమేటిక్గా హెడేక్ ట్రిగర్ అవుతుంది, మైగ్రేన్ అనేది వస్తుంది తీవ్రంగా. సో నాకు ఒకవేళ మైగ్రేన్ వచ్చుంటే నేను కూడా స్టాప్ చేసేదాన్ని. సో నేనేంటంటే ఇంతకు ముందు మార్నింగ్ తినకుండా ఆఫ్టర్నూన్ నైట్ తినేదాన్ని. మార్నింగ్ మీరు మైగ్రేన్లో మనకి సిమ్టమ్స్ కాదు, మనకి దేని వల్ల వస్తుంది, మనం మీల్క్ స్కిప్ చేసినా సరే మనకి మైగ్రేన్ రావచ్చు. లేదంటే కాఫీ ఎక్కువ తీసుకుని, కెఫిన్ ఎక్కువ తీసుకున్న, సన్లైట్లకి ఇట్లా ఏదో ఒక ఫ్యాక్టర్ ట్రిగర్ చేస్తుంది. సో నాకు కొంచెం ఫుడ్ తీసుకోకపోవడం, ఒక మీల్ అనేది స్కిప్ చేయడం వల్ల ట్రిగర్ అవుతుందని చెప్పి నేను టైమింగ్స్ అనేవి అడ్జస్ట్ చేసుకున్నాను. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను, ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తున్నాను. సో మనకి ఎప్పుడు గ్లూకోజ్ లెవెల్ సెటిల్ అవుతాయో ఆఫ్టర్ 9 hours, మన మీల్ తినేసిన 9 hours బ్లడ్ షుగర్స్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. నేను 1కి తింటున్నాను కాబట్టి ఆబ్వియస్గా మనకి 9 o'clock నేను ఎర్లీయే పడుకుంటున్నాను. 9 to 10 అరౌండ్ 9 o'clock పడుకునేస్తున్నాను బాబుతో పాటు. సో అందుకుని దానివల్ల ఏంటంటే ఆఫ్టర్నూన్ 9 hours తర్వాత మనకి లో అయిన తర్వాత మనకి మైగ్రేన్ వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే స్లీపింగ్ లో ఉన్నాను కాబట్టి నాకు మైగ్రేన్ వచ్చే ఛాన్స్ లేదు. అండ్ ఎర్లీ మార్నింగ్ 9 కాబట్టి రోజు 8 o'clock లేస్తున్నాను, 7:30, 8 o'clock. సో 8 to 9 నేను టిఫిన్ ప్రిపేర్ చేసేసరికి 9 అవుతుంది. ఆబ్వియస్ గా ఇంకా మా బాబుకి పెడుతూ నేను తినేసరికి 9 నాకు టైం అడ్జస్ట్ అవుతుంది. మైగ్రేన్స్ కూడా అటాక్ ఏం లేదు. సో అలాగే నేను అడ్జస్ట్ చేసుకున్నాను. మీకు ఒకవేళ మైగ్రేన్స్ అనేవి ట్రిగర్ అవుతాయి మనకి ఈ మీల్ తీసుకోపోవడం వల్ల మీరు స్కిప్ చేయండి, లేదా నాకు లాగా అడ్జస్ట్ చేసుకోండి మీరు. సో బెటర్ నాకు లాగా అడ్జస్ట్ చేసుకోవడం కొంచెం బెటర్ అనమాట ఒకవేళ చేయాలనుకుంటే. కాకపోతే మీకు తీవ్రంగా ట్రిగర్స్ అవుతున్నాయంటే మైగ్రేన్ మనకి ఈ ఫ్యాక్టర్ అనేది ఉందంటే మీరు కొంచెం స్కిప్ చేయండి. సో నేనైతే ఇట్లా అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట. లేదంటే యాక్చువల్లీ వాటర్ ఫాస్టింగ్ కూడా ట్రై చేద్దాం అనుకున్నాను, కానీ మైగ్రేన్ ఉండటం వల్ల ఏంటంటే మనకి ఫుడ్ కనుక ప్రాపర్గా తీసుకోలేదంటే
సర్టెన్ టైంలో బ్రేక్ఫాస్ట్ కానీ ఏదైనా ఒక మీల్ స్కిప్ చేసామంటే ఆటోమేటిక్గా హెడేక్ వచ్చేస్తుంది. సో అదొక ఫ్యాక్టర్ అనమాట. కొంతమందికి సన్లైట్లో వెళ్తే ట్రిగర్ అవుతుంది మైగ్రేన్. కొంతమందికి ఏంటంటే ఫుడ్ తినకపోయినా, కాఫీ ఎక్కువ తీసుకున్నా, డార్క్ చాక్లెట్ ఎక్కువ తీసుకున్నా, ఇలాగా ఫ్యాక్టర్స్ అనేవి ట్రిగర్ అవుతాయి. నా విషయంలో ఏంటంటే నేను మీల్ స్కిప్ చేసిన వెంటనే నాకు ట్రిగర్ అవుతుంది. సో బాడీలో బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ ఎప్పుడైతే లో ఉంటాయో ఆటోమేటిక్గా నాకు హెడేక్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అందుకని నేను ఇలాగా మార్చుకున్నాను అనమాట. దీనివల్ల ఏంటంటే 9 o'clock అలా నిద్రపోతున్నాను కాబట్టి నాకు ఈ హెడేక్ ప్రాబ్లం లేదు. హ్యాపీగా మార్నింగ్ లేసి టిఫిన్ చేసుకుని తినేస్తాను. అండ్ ఇంకా పోతే దీన్ని మీరు ఎట్లా ఫాలో అవ్వాలంటే నేను ఫాస్టిక్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకున్నానండి. సో ఇన్స్టాగ్రామ్ పేజ్లో నేను చూశాను వాళ్ళది. యాక్చువల్లీ నేను కూడా ఇంత కరెక్ట్గా లేను ఫాస్టింగ్, ఎందుకంటే మనం రోజు 8 o'clock నుంచి 10 o'clock ఇలాగ టైం చూసుకోవాలి అంటే నేను కూడా సరిగ్గా ఫాలో అయ్యేదాన్ని కాదు. 1 గంట 2 గంటల ముందు తినేసేదాన్ని. సో అలా కాకుండా ఫాస్టిక్ యాప్, నేను యాప్ ఇంటర్ఫేస్ మీకు చూపిస్తాను. ఇక్కడ నేను ఎంతవరకు ఫాస్ట్ ఉంటున్నాను ఏంటి అని చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నాకేం వాళ్ళు ఏం పే చేయలేదండి, కాకపోతే మీరు చేయాలనుకుంటే యాప్ అనేది బాగా యూజ్ అవుతుంది. నాకు యూజ్ అయింది. సో నేను అందుకనే చేయగలుగుతున్నాను అనమాట, రెగ్యులర్గా చేయగలుగుతున్నాను, ఏది స్కిప్ చేయలేకపోతున్నాను. సో అలాగా మీకు కూడా హెల్ప్ అవుతుందని చెప్పి యాప్ అనేది చెప్తున్నాను. మీకు యాప్ ఇంటర్ఫేస్ అనేది చెప్తాను, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫాస్టిక్ యాప్, సో మీరు అది డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు ఎన్ని గంటలు ఫాస్టింగ్ ఉంటారో అన్నీ కూడా అందులో ఫిట్ చేస్తే ఆటోమేటిక్గా అవి మనకి స్టేజెస్ కూడా చూపిస్తుంది. 9 hours మీకు బ్లడ్ షుగర్ లెవెల్ లో అయింది, తర్వాత మీకు 11 hours తర్వాత ఫ్యాట్ బర్న్ స్టార్ట్ అయింది, ఆఫ్టర్ 14 hours తర్వాత మీకు అటోఫేజీ స్టార్ట్ అయ్యింది. సో బాడీ క్లీనప్ అవుతుంది. సో ఎవ్రీథింగ్ క్లియర్గా మెన్షన్ చేస్తుంటుంది ఆ యాప్లో. సో మీరు ఇన్ అవర్స్ ఫాస్టింగ్ చేయాలి అని చెప్పి మనకి ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 12 నుంచి స్టార్ట్ చేశారనుకోండి, ఆఫ్టర్నూన్ 12కి స్టార్ట్ చేసాము, 16:8 అందులో ఆప్షన్స్ కూడా ఉన్నాయి. 16:8 కానీ 20:4 కానీ 23:1 కానీ మీరు ఏదైనా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు యాప్లో, యాప్ ఇంటర్ఫేస్ చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీ కన్వీనియంట్ బట్టి మీరు అది అడ్జస్ట్ చేసుకుంటే 12కి అడ్జస్ట్ చేసుకుంటే సో నెక్స్ట్ డే మార్నింగ్ 8 o'clockకి 12 to 8 మీరు తినచ్చు అని చెప్పి అక్కడ పడుతుంటుంది. సో 16:8 పెట్టుకున్నారనుకోండి, 8కి నైట్ స్టార్ట్ చేశారనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ 12 వరకు మీకు ఫాస్ట్ ఉండాలని చెప్పి మనకి రన్ అవుతూ ఉంటుంది అనమాట టైము. దానివల్ల ఏంటంటే మనం కొంచెం చేయగలము, ట్రాక్ చేసుకోగలుగుతాము రెగ్యులర్గా. సో మామూలుగా మనం టైం చూసుకొని చేసేదానికంటే ఇలా కొంచెం బాగుంది. అండ్ వాటర్ ట్రాకింగ్ కూడా ఉంది. సో వాటర్ ఎక్కువ తీసుకోవాలండి మెయిన్గా మనకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో. ఏ ఫాస్టింగ్ చేసినా సరే వాటర్ ఎక్కువ తీసుకోవాలి. అండ్ నేను ఇంకో ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు వెయిట్ అనేది రెగ్యులర్గా చెక్ చేసుకోవద్దు. ఎందుకు నేను కూడా ఇది వరకు రెగ్యులర్గా చెక్ చేసుకున్నా, అయ్యో నేను తగ్గట్లేదు అని చెప్పి తర్వాత ఏంటంటే చేయబుద్ధి కాదు, మనకి మోటివేషన్ లాస్ అయిపోతాము, మనం తగ్గట్లేదు కదా అని చెప్పి అనిపిస్తుంది. సో అలా కాకుండా 4 days కానీ వీక్లీ వన్స్ వెయిట్ చెక్ చేసుకోండి, మీకు రిజల్ట్ అనేది బాగా తెలుస్తుంది. ఎందుకంటే డైలీ చెక్ చేసుకుంటే మన వెయిట్ అనేది బ్లోటింగ్ వల్ల కొన్ని రీజన్స్ వల్ల ఫ్లక్చువేట్ అవుతాము. అండ్ లేడీస్ పీరియడ్స్లో ఉన్నా కూడా కొంచెం వెయిట్ అనేది గెయిన్ అవుతారు హార్మోన్ చేంజెస్ వల్ల. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు రెగ్యులర్గా కనుక వెయిట్ చెక్ చేసుకుంటే నో యూజ్ అనమాట. అందులో కనిపించకపోయినా మీరు బాడీలో వెయిట్ రిడక్షన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది, రెడ్యూస్ అవుతూ ఉంది, కాకపోతే వెయిట్లో చూపించట్లేదు అది. సో బెటర్ అలా కాకుండా మనకి టేప్ దొరుకుతుంది కదా, మెజర్మెంట్ టేప్ వేసుకొని మీరు పొట్ట, మీ థైస్, మీ హ్యాండ్స్ మొత్తం అన్ని మెజర్ చేసుకోండి. అండ్ మీరు వీక్లీ వన్స్ కానీ లేదంటే 3 daysకి ఒకసారి మీరు కనుక వెయిట్ మెజరింగ్ టేప్తో కనుక చెక్ చేసుకున్నారంటే మీకు కరెక్ట్గా తెలుస్తుంది అనమాట, వెయిట్ రిడ్యూస్ అయ్యామా లేదా అని చెప్పి కరెక్ట్గా తెలుస్తుంది. సో యాప్ వచ్చేసి ఫాస్టిక్ అండి. నేను క్రాస్గా తిప్పి చూపిస్తున్నాను, నాకు ఎడిటింగ్ చేయడం కుదరలేదు నాకు ఫుల్గా. సో అందుకని ఇట్లాగా కుదిరింది అనమాట, అందుకని ఇలా చూపిస్తున్నాను సైడ్కి. సో నేను 1-7 PM స్టార్ట్ చేశాను ఇవాళ. రేపు మార్నింగ్ 9కి కంప్లీట్ అవుతుంది నాది. సో ఇవి వచ్చేసి మన తిన్న మీల్ తర్వాత అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాయి. 9 hours తర్వాత ఏం జరుగుతుంది, అండ్ 11 hours తర్వాత ఏం జరుగుతుంది, గ్రోత్ హార్మోన్స్ అనేవి వస్తాయని చెప్పాను కదా. అండ్ 12 hours తర్వాత ఏం జరుగుతుంది, కీటోసిస్, అటోఫేజీ స్టార్ట్ అవుతుంది 14 hours. సో ఇవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాయి. సో ఆ స్టేజ్కి రీచ్ అయితే మనం ఎన్ని గంటల్లో ఈ స్టేజ్లో ఉన్నాం, అటాఫేజీలో ఉన్నాం అవి కూడా పడుతుంటుంది కింద. సో ఇక్కడ వచ్చేసి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు 20:4 కానీ 19:5 కానీ 15:9 కానీ మీ చాయిస్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నీ. సో ఇది వచ్చేసి మీల్ అది.
అండ్ ఇది వచ్చేసి వెయిట్కి సంబంధించింది. 74.3 kgకి నేను వచ్చానమాట. ఈరోజు 2 kg తగ్గి. సో ఇదేంటంటే మనం ఈ స్టార్స్ యూస్ చేసుకొని మనము ఈ ఫాస్టింగ్ స్ట్రిక్గా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇక ఫ్రాస్టీ అని ఉంది కదా, అది మనము స్కిప్ చేసుకోవచ్చు అనమాట. ఒకరోజు తినకుండా కూడా ట్రాక్ చేయొచ్చు, స్ట్రిక్లోనే ఉండొచ్చు అనమాట. సో ఇది వచ్చేసి యాప్ డ్రింకింగ్ వాటర్ కూడా చేయొచ్చు. నేను ఆల్మోస్ట్ ఇవాళ 10 glasses వాటర్ ఆల్రెడీ తాగేసాను. సో ఆఫ్టర్నూన్కి కంప్లీట్ చేశాను నేను. సో 3 to 4 liters తాగుతున్నాను. సో ఇంకా మనం ప్రీమియం కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో నేనైతే ఏమేమి పర్చేస్ చేయలేదు, జస్ట్ ఫాస్టింగ్ కోసం అయితే ఈ యాప్ చాలా బాగుంది, ట్రై చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫుడ్లో ఎక్కువగా వెజ్జెస్, ఫ్రూట్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకోండి. ఫైబర్ కంటెంట్, ప్రోటీన్ కంటెంట్ బాగుండేలా చూసుకోండి. మీరు నాన్ వెజిటేరియన్స్ అయితే హ్యాపీగా ఫిష్ కానీ చికెన్ కానీ అన్నీ చేసుకుని తినచ్చు. ఎందుకంటే మనది ఫాస్టింగ్ టైంలో మనం ఏమన్నా తీసుకోవచ్చు. అలాగని చెప్పి బిస్కెట్లు, చాక్లెట్ ఇవి పడితే తింటాం మళ్ళీ కష్టము. సో లిమిట్ యువర్ క్యాలరీ ఇంటేక్ అనేది లిమిట్ చేసుకోండి. హెల్దీగా ఉంటా చూసుకోండి. ఎప్పుడు వెజ్జెస్ ఎక్కువ యాడ్ చేసుకోండి. అండ్ అలాగే పన్నీర్ కానీ, వెజిటేరియన్స్ అయితే పన్నీర్ యాడ్ చేసుకోండి ప్రోటీన్ కోసం. సో నేనైతే పన్నీర్ని వెజిటేబుల్స్తో కలిపి తినేస్తున్నాను లంచ్గా. సో అలాగా కార్బ్స్ ఇంటేక్ కూడా మరి ఎక్కువగా కాకుండా కొంచెం లిమిట్గా తీసుకోండి. కాకపోతే మీరు అన్నం ఎక్కువ తీసుకుంటే కూర ఎక్కువ తీసుకోండి, అన్నం తక్కువ తీసుకుని. సో ఇడ్లీ ఎక్కువ తీసుకుంటున్నారు అనుకోండి, 2 ఇడ్లీ తినండి, సాంబార్ ఎక్కువ తినండి, చట్నీ ఎక్కువ తినండి. ఇలాగే ఫైబర్, వెజ్జీస్, ఫ్రూట్స్ కంటెంట్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. ఇంకా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఫుడ్ ఇంటేక్కి మనం ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నామని హెల్దీఫై మీ యాప్ అనేది ఒకటి ఉంటుందండి. మీరు అది కూడా డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నేనైతే అది చెక్ చేసుకుంటూ ఉంటాను, అంటే ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నాను ఎన్ని డే అని చెప్పి. నేను ఆ ఇంటర్ఫరెన్స్ కూడా మీకు ఇక్కడ చూపిస్తాను ఎన్ని క్యాలరీస్ అని చెప్పి. సో నేనైతే 1000 calories కంటే ఎక్కువ తీసుకోవట్లేదు డైలీ. లెస్ దెన్ 1000 calories, 900 అరౌండ్ 800, 900, లెస్ దెన్ 1000. ఎందుకంటే 2 meals నేను తీసుకుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తింటున్నాను, ఆఫ్టర్నూన్ లంచ్ తింటున్నాను కాబట్టి. సో మన డైలీ ఇంటేక్ ఏంటంటే అరౌండ్ 2000 వరకు ఉండొచ్చు. అండ్ మెన్కి అయితే 2500 వరకు ఉండొచ్చు. సో నేను 2 meals కాబట్టి 1000 కంటే ఎక్కువ తినలేకపోతున్నాను. సో అవి కూడా మంచి మంచివి ఇంక్లూడ్ చేసుకుంటున్నాను, వెజ్జెస్ కానీ అవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటున్నాను. మీరు కూడా మంచి మంచి వాటిని ఇంక్లూడ్ చేసుకోండి మీ డైట్లో. అంతేగాని చిప్స్ అని చెప్పి బిస్కెట్స్ అవి ఇవి అన్నీ తినేస్తే మళ్ళీ యూజ్ ఉండదు. సో బెటర్ అన్నీ అవాయిడ్ చేయండి. కాకపోతే మీరు వన్స్ ఇన్ ఏ వీక్ ఒక చీట్ డే కానీ ఒక చీట్ మీల్ కానీ పెట్టుకోవచ్చు, 3 daysకి ఒకసారి. సో 3 days మీరు రెగ్యులర్గా ఈ డైట్ ఫాలో అయితే 4th day చీట్ డే కాదండి, చీట్ మీల్ పెట్టుకోవచ్చు అనమాట. సో మీకు బిర్యానీ క్రేవింగ్ ఉంటే యూ కెన్ హ్యావ్ బిర్యానీ. సో మ్యాగీ కానీ లేదంటే మీకు చిప్స్ కానీ ఇలా ఏది క్రేవింగ్ ఉంటే అది కొంతవరకు మీరు తినచ్చు అనమాట. సో 1 week ఒకసారి మీకు ఇష్టం ఉంటే చీట్ డే కూడా చేసుకోవచ్చు. చీట్ డే దొరికింది కదా అని చెప్పి మళ్ళీ అన్ని ఫ్యాటీ ఫుడ్స్ తినేసామంటే యూజ్ ఉండదు. సో లిమిట్ యువర్ కార్బ్ ఇంటేక్ అండ్ అలాగే మీ క్యాలరీస్ని ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి, లిమిట్ చేయండి. అండ్ అలాగే మీకు ఇష్టమైన ఫుడ్ కూడా తినచ్చు. వన్స్ ఇన్ 3 days కానీ వన్స్ ఇన్ వీక్ యూ హ్యావ్ ఏ చీట్ డే. సో ఇది వచ్చేసి హెల్దీఫై మీ అండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, నేను ఫుడ్ ట్రాక్ చేసుకుంటున్నాను, ఎన్ని క్యాలరీస్ తింటున్నానండి. సో ఇదివరకు ఆల్రెడీ నేను హెల్దీఫై మీ తీసుకుని 8000 ఏమో కట్టాను 6 monthsకి. సో వర్కౌట్ ప్లాన్ అవి కూడా ఇస్తారు మనకు, కోచెస్ ఉంటారు. సో ఇప్పుడైతే అవేం లేదు కదా, ఫాస్టింగ్కి మన క్యాలరీస్ అవి చెక్ చేసుకోవచ్చు, ఎంత తింటున్నాము ఏంటి అని చెప్పి. సో నిన్న ఎన్ని క్యాలరీస్ తిన్నానో మీకు చూపిస్తాను. సో ఈరోజు అయితే నేను ఇంకా ఏం ట్రాక్ చేయలేదు. సో నిన్నటి చూపిస్తున్నాను. నిన్న బ్రేక్ఫాస్ట్కి దోశ తిన్నాను. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్కి బటర్ వేసుకుని పన్నీర్ వెజిటేబుల్ ఫ్రై చేసుకుని తిన్నాను, ఒక మ్యాంగో తిన్నాను. 907 calories. సో ఇదండి ఓవరాల్ లుక్ వచ్చేసి. వెయిట్ లాస్ అయితే బాడీ మెటబాలిక్ రేట్ బట్టి ఉంటుందండి. సో కొందరు తొందరగా తగ్గిపోవచ్చు, కొందరు లేట్ పట్టచ్చు. ఒక్కొక్కరు మెటబాలిక్ సిస్టమ్ అనేది ఒక రకంగా ఉంటుంది. నాది కూడా కొంచెం లేట్. నేను పెరగాలంటే కేజీ కేక్ తిన్నానంటే 4 kgs పెరిగిపోతాను నెక్స్ట్ డేకి. అదే 4 kgs తగ్గాలంటే ఒక నెల పడుతుంది అనమాట. నా మెటబాలిక్ రేట్ అనేది స్లోగా ఉంటుంది. మీకు ఈ ఫాస్టింగ్ వల్ల మెటబాలిజం కూడా బూస్ట్ అవుతుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే మీరు ఫుడ్ కొంచెం ఎక్కువ తిన్నా కూడా వెయిట్ అనేది తొందరగా గెయిన్ అవ్వరు. సో ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది ఇంప్రూవ్ అయితే మీకు
మనకి అది కూడా వస్తుంది అనమాట. మెటబాలిజం అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో బెటర్ మనకి మెటబాలిజం ఇంప్రూవ్గా ఉంటే ఎంత ఫుడ్ తిన్నా సరే, కొంతమంది పెరగరు కదా, సో వాళ్ళ మెటబాలిజం రేట్ అనేది హైలో ఉంది, మనది ఏంటంటే లోలో ఉందన్నమాట. సో మీ మెటబాలిజం రేట్ బట్టి ఉంటుంది. అట్లీస్ట్ మినిమం 3 months to 6 months ఆర్ ఎల్స్ 12 months కూడా ట్రై చేయొచ్చు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. సో మీ ఓపిక ఉన్న రోజులు చేసుకోవచ్చు హ్యాపీగా. సో బెటర్ లైఫ్ లాంగ్ చేసినా కూడా కొంతమంది లైఫ్ లాంగ్ కూడా చేస్తున్నారు అండ్ హ్యాపీగా హెల్తీగా ఉంటున్నారు. అండ్ అది ఏంటంటే స్కిన్ బాగుంటుంది వాళ్ళకి, ఏజింగ్ కూడా ఉండదు వాళ్ళకి. ఎందుకంటే మనకి నేను ఇందాక చెప్పాను కదా, ప్రతి ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, యాంటీ ఏజింగ్ అవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళ స్కిన్ బాగుంటుంది, అంతా బాగుంటుంది. సో మీ అట్లీస్ట్ 3 months ట్రై చేయండి, 3 to 6 months ట్రై చేయండి. అయితే 6:8 కానీ 20:4 కానీ 1 meal a day కానీ మీ ఓపిక బట్టి మీరు ట్రై చేసుకోవచ్చు. సో రెగ్యులర్గా వెయిట్ అయితే చెక్ చేసుకోవద్దు, వన్స్ ఇన్ ఏ వీక్ చెక్ చేసుకోండి, మీకు రిజల్ట్ తెలుస్తుంది. సో రోజు చెక్ చేసుకుంటే వెయిట్ అనేది ఫ్లక్చుయేట్ అవుతుంది కాబట్టి మీకు మళ్ళీ ఇన్స్పిరేషన్ అనేది పోతుంది, నేను తగ్గట్లేదు అని చెప్పి బాధేస్తుంది. సో వీక్లీ వన్స్ ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటుంది వెయిట్ అనేది. అండ్ ఈట్ హెల్దీ ఫుడ్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకోండి మీ డైట్లో, వాటర్ అనేవి ఎక్కువ తీసుకోండి. అండ్ మనకి డైటింగ్ ఫాస్టింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు ఓన్లీ గ్రీన్ టీ, కాఫీ కానీ సోడా కానీ అలౌడ్, అది కూడా సాల్ట్, షుగర్ లేకుండా. ఇవి వాటర్ వీటి వరకు హెల్దీ రెసిపీస్ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. అంటే నేను ఆల్రెడీ చేసుకుంటున్నాను కాబట్టి మీకు కూడా హెల్ప్ అవుతుందేమో. హెల్దీ పన్నీర్ స్టిర్ ఫ్రై కానీ ఇలాగ నేను ఏమేమి తింటాను హెల్దీవి అవి కూడా మీకు రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు క్రేవింగ్స్ కానీ అలా స్టార్ట్ అయ్యనుకోండి మీ ఫాస్టింగ్ పీరియడ్లో, వీ కెన్ అని చెప్పి మీరు దృఢంగా ఉండాలన్నమాట. మనం గోల్ అనేది అచీవ్ అవ్వాలి. ఈ హంగర్ టన్స్ కొన్ని రోజులే జస్ట్. సో అట్లీస్ట్ మీరు 3 monthsకి కనుక ఫాలో అయితే రిజల్ట్ అనేది ఉంటుందండి, జస్ట్ 1 month కంటే కూడా. ఎందుకంటే మనకి 3 to 10% వెయిట్ అనేది రెడ్యూస్ అవుతుంది ఇన్ ద స్పాన్ ఆఫ్ 3 to 24 monthsలోకి మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది. 1 month 15 days 1 week ఇలా చేస్తే యూజ్ ఉండదు. సో నేనైతే 3 months చేయాలనుకుంటున్నాను. అండ్ అలాగే కొన్ని నేను ఆల్రెడీ చెప్పాను కదా ఎక్సర్సైజ్, అది కూడా చేస్తున్నాను అనమాట. సో ఎంత వెయిట్ రెడ్యూస్ అయ్యనేది నేను వీక్లీ వన్స్ అప్డేట్ ఇస్తాను. సో ఇప్పటికైతే నా వెయిట్ 2 kg లెస్లో ఉంది. అంటే నేను ఇది స్టార్ట్ చేసి 6 days అయింది. 6 daysలో నేను 2 kg రెడ్యూస్ అయ్యాను. అండ్ నేను ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నాను కాబట్టి కొంచెం బెటర్గా ఉంటుంది వెయిట్ లాస్ అనేది. సో మీరు మినిమం 30 minutes ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ ఏదన్నా సరే ఇంక్లూడ్ చేసుకోండి. మీరు మీ డైలీ రొటీన్లో కంపల్సరీ పెట్టుకోండి అనమాట. మనకి వర్కౌట్ అనేది ఉట్టిగా వర్కౌట్ చేయకుండా తగ్గాలంటే కొంచెం టైం పడుతుంది. బెటర్ వర్కౌట్తో కలిపి చేస్తే మనకి ఫాస్టింగ్ ఈ రిజల్ట్ అనేది, వెయిట్ లాస్ రిజల్ట్ అనేది తొందరగా ఉంటుందన్నమాట. అండ్ నేను 2 kgs వెయిట్ లాస్ అయ్యాను. అండ్ నెక్స్ట్ వీక్ నేను అప్డేట్ ఇస్తాను, నేను వెయిట్ ఎంత లూజ్ అయ్యాను నేను చూపిస్తాను కూడా, ఎంత వెయిట్ ఉన్నాను, బిఫోర్ ఎంత ఉన్నాను, ఆఫ్టర్ ఎంత ఉన్నాను కూడా మీకు చూపిస్తాను. సో ఇదండి ఇవాళ నా వీడియో. అండ్ నేను యాప్ ఇంటర్ఫేస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసాను కదా ఇందాక. సో ఒకసారి బెటర్ అది యాప్ వేసుకుని కనుక మీకు ఫాస్టింగ్ చేస్తూ ఉంటే కొంచెం ట్రాక్గా ఉంటుంది, మనకు కొంచెం బాగుంటుంది అనమాట. మనము గాడి తప్పకుండా ఉంటాము చెప్పాలి అంటే. సో ఇదండి. ఇంకా వీడియో మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో కొంచెం చాలా లెంత్ అయింది, ఎందుకంటే ఫాస్టింగ్ బెనిఫిట్స్ ఏంటివి, ఎవరెవరు చేయాలి, ఎలా చేయాలి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో అది. అండ్ వీడియో మీద ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ చెప్పండి. సో ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వెయిట్ లాస్ టిప్స్ అలాగే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి కానీ బోల్డ్ అని ఇవి ట్రై చేస్తాను నేను. సో మళ్ళీ కలుద్దాం మనకి ఇంట్రెస్టింగ్ వీడియోతో. బాయ్ బాయ్.